గురుగారు ఇక సింహరాశిలో జన్మించిన మహిళలకు ఆగస్టు 1 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందంటారు? ఆగస్టు 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి మహిళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక శుక్రబుధులు జన్మరాశి యందు ద్వితీయందు కేతువు, అష్టమందు రాహువు, సప్తమందు శని మరియు కుజ గురుల యొక్క ప్రభావం దశమందు మరియు రవి వ్యయస్థానమందు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి గత నెల కంటే కూడా ఈ నెల అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. గత నెల పడ్డటువంటి కష్టాల నుంచి కొంత థెరపీ మంచి రోజులు వచ్చేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా అవసరానికి సహాయ సహకారాలు అందించడానికి మిత్రులు ఉన్నప్పటికీ కూడాను వారి వల్ల ఎటువంటి ఉపయోగాలు లేకపోవడం, తద్వారా ప్రతి పని యందు మీరే స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ముఖ్యంగా విదేశీయానం చేయదలిచినటువంటి వ్యక్తులకి విదేశీయానము, విద్యార్థులకి విదేశీ యూనివర్సిటీలో సీట్ లభించడం అనేటువంటివి చక్కగా గోచరమవుతున్నాయి. ఇక అన్నిటికంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక అన్ని రంగాలలో మీదే పైచేయిగా సాధించేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి నూతన వ్యాపార అవకాశాలు కానీ, లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి కానీ, లేకపోతే వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి సూచనలు కానీ గోచరమవుతున్నాయి. తద్వారా మీ యొక్క భవిష్యత్తులో మంచి అవకాశాలను పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహార్థులకి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి యోగ స్థితి కనబడుతుంది. తద్వారా వివాహం జరిగేటువంటి అవకాశాలు, నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని రకాలుగా శుభ సంచార గ్రహ ప్రభావం వలన మంచి జరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారికి గతంలో కంటే కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో ఉంటుంది. అయితే 15 తర్వాత వచ్చేటువంటి సందర్భంగా గ్రహ సంచార మార్పు ప్రభావం కొంత ఆందోళనకరమైన జీవితం 16వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే వెరసి చూసుకున్నట్లయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడా ఏ సమస్యలైనప్పటికీ 75% సమస్యలు ధనపరంగా ఉంటాయి. అలాగే ఆ సమస్యలు కూడా 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమంలో కూలంకషంగా చర్చించుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 1వ తారీఖు 2వ తారీఖుకు సంబంధించి విశేష ధన ప్రాప్తి, ఇంతకుముందు చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి కార్యరూపణ దాల్చేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి చక్కగా సొంత వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి చక్కగా వ్యాపారంలో ధనాదాయం గోచరమవుతుందని చెప్పవచ్చు. తద్వారా మీకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ, లేదా మీరు ఏదైనా లోన్ కోసం ఎదురు చూస్తుంటే ఆ లోన్కి సంబంధించినటువంటి వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక 3, 4 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వృధా కాలయాపన, మానసికమైనటువంటి ఆందోళన, అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం 3, 4 తారీఖులోనే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక 5, 6, 7 తారీఖుల్లో మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకోగలిగేటువంటి సమయం ఆసన్నమవుతుంది. తద్వారా పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ 5, 6, 7 తారీఖుల్లో మీరు సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఒక ప్రధానంగా మీ జీవితంలో ఒక ఎన్నాళ్ళ నుంచో బ్రేక్ పడి ఆగిపోయినటువంటి పనులు మీరు పూర్తి చేసుకున్నారనే ఒక సంతృప్తి, లేదా ఏ వ్యాపార రంగంలో ఉన్న, వృత్తిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న మీకు ఆ సంబంధించినటువంటి పనులలో పూర్తి చేసుకున్నానేటువంటి సంతృప్తి మీకు ఈ 5, 6, 7 తారీఖుల్లో గోచరమవుతుంది. ముఖ్యంగా 8, 9, 10 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క వాక్కు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మీరు కుటుంబంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఇతరులకి కొంత ఆగ్రహం కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 11, 12 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ప్రధానంగా ధనప్రాప్తి గోచరమవుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. 13, 14, 15 తారీఖులో మాత్రం జాగ్రత్తలు పాటించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. గృహోపకరణాలకి లేదా వాహన మరమ్మతులకి సంబంధించినటువంటి ధన వ్యయము, లేకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిలో, లేదా మీరు ఏదైనా పని చేపట్టినప్పుడు ఆ 13, 14, 15 తారీఖుల్లో పనులు చేపట్టినప్పుడు ఆ పనులకి ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దల దీవెన కానీ, దైవానుగ్రహాన్ని కానీ ముందడుగు వేసినట్లయితే తప్పకుండా ఆ పనులలో కార్యహాని జరిగినప్పటికీ కూడాను ఆటంకాలు ఎన్ని ఉన్నా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా దైవానుగ్రహమే తప్పనిసరి. ఎంతటి వ్యక్తికైనా దైవానుగ్రహం లేకపోతే ఏ పని యందు కూడా విజయం పొందలేడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో
ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి ఆగస్టు 4వ తారీఖు శ్రీశైల క్షేత్రంలో మా పీఠమాధ్వర్యంలో గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, అలాగే శాపం, ఏ వ్యక్తి అయినా శాపముతో పుడతారు కాబట్టి ఆ శాప నివృత్తి హోమాలతో పాటుగా వృషభ బిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో పర్ హెడ్ మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ యొక్క గోతనామాలతో చేయించుకోదలిస్తే కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంటారు? ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ప్రధానంగా ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే దత్తస్తవం గనక చేసుకున్నట్టయితే దైవానుగ్రహం, ఎలాగో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. గత మాసం కంటే ఈ యొక్క మాసంలో ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయం కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, దత్తస్తవం గనక పారాయణం చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఇక ఈ చెప్పినటువంటివన్నీ కూడా గోచారరీత్యా వచ్చేటువంటి యొక్క శుభ అశుభ ఫలితాలు. ఇక సమస్యలు చెప్పిన వాటికి ఇంకా సమస్యలు తీరకుండా మీకు ఇంకా ఎక్కువగా సమస్యలు ఉన్నాయంటే మీ యొక్క జాతకంలో లోపాలు కారణం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పండితులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి మీ సమస్యలు కనుక సలహాలు, సూచనలు కనుక వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించినట్లయితే తప్పకుండా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.